నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు. ఈసారి ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపించబోతున్నారు, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం. ఈసారి నరసరావుపేట పార్లమెంటరీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు, అందరి దృష్టి అటువైపే. పెదకూరపాడు నియోజకవర్గానికి వెళ్దాం. పెదకూరపాడు నియోజకవర్గంలో గత చరిత్ర ఏంటి, అక్కడ ఉన్న బలాబలాలేంటి, సామాజిక సమీకరణాలేంటి, ఇప్పుడు ఎవరు బరిలో ఉన్నారు? పెదకూరపాడులో ఉన్న మండలాల విషయానికి వస్తే బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు. ఇక్కడ ఉన్న పురుషులు 1,12,164, స్త్రీలు 1,16,902, ట్రాన్స్జెండర్లు 18, మొత్తం 2,29,084 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, వైసీపీ 1 సారి గెలుపు, కాపు 5 సార్లు, కమ్మారెడ్డి అభ్యర్థులు 4 సార్లు విజయాన్ని సాధించారు. ఇక గుణప రామస్వామిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ 4 సార్లు విజేతలుగా నిలిచారు. ఇక్కడ 2 సార్లు గెలిచి 1 సారి ఓడిన కొమ్మాలపాటికి టికెట్ ఇవ్వని తెలుగుదేశం పార్టీ. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే ఎస్సీ 24%, కాపు 13%, ముస్లిం 11%, యాదవ్ 8%, రెడ్డి 7%, కమ్మ 7%, గౌడ 6%, ఇతర కులాలు 24% ఓటర్లుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ఈ నియోజకవర్గంలో పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 90,310 కాగా ఆయన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు 81,114 ఓట్లు సాధించారు. శ్రీధర్ 2014 ఎన్నికల్లో 9,196 ఓట్లతో విజయాన్ని అందుకున్నారు. ఇక 2019లో చూస్తే ఈసారి నంబూరు శంకర్రావు వైఎస్ఆర్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఆయన విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 99,577 కాగా 2014లో విజయం సాధించిన శ్రీధర్ ఈసారి ఓటమి పాలయ్యారు. ఆయనకు వచ్చిన ఓట్లు 85,473, 14,104 ఓట్లతో వైసీపీ ఇక్కడ 2019లో విజయాన్ని సాధించింది. మరొకసారి శంకర్రావు వైపే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించారు. ఆయనకే టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చింది. భాష్యం ప్రవీణ్ ఈసారి బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే సొంత ఊరు పెదపరిగి పొరుగు నియోజకవర్గంలో ఉంది. 2 వరుస విజయాలు సాధించిన టీడీపీకి బ్రేక్. 2019లో మొదటిసారిగా పోటీ, గెలుపు, మళ్ళీ ఇక్కడే వైసీపీ అభ్యర్థిగా పోటీ. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే భాష్యం విద్యా సంస్థల ద్వారా సుపరిచితులు. గుంటూరు, తాడికొండ, ప్రతిపాడు, గుంటూరులో సేవా కార్యక్రమాలు. ఇక చిలకలూరుపేటలో పోటీ చేస్తారని మొదట్లో ప్రచారం, ఆఖరి నిమిషంలో పెదకూరపాడు పార్టీ టికెట్. ఇక ప్రధాన అంశాలు: వైసీపీ అభ్యర్థి మీద ఇసుక వ్యాపారం ఆరోపణలు రావడం -పాయింట్, సంక్షేమ పథకాలు అందుబాటులో ప్లస్-పాయింట్. ఇక ఇక్కడ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్కు టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి, తిరుగుబాటు -పాయింట్, జిల్లా అధ్యక్ష బాధ్యతలతో ఊరించడం ప్లస్-పాయింట్. సో మొత్తం మీద ఈసారి పెదకూరపాడులో ఏ జెండా ఎగరబోతున్నది, ఎవరి వైపు ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపిస్తున్నారు, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం.